మనిషి ఏడుస్తూ పుడుతున్నాడంటే దాని అర్థం అందరిని ఏడిపించడానికి కాదు, ఆనందింప చేయడానికి, నవ్వించడానికి. పాప పనులు నవ్వుతూ చేస్తున్నాడంటే తదనంతరం ఫలితము ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుందనే సత్యం మర్చిపోతున్నాడు. నోటిలోని కప్ప అదే ప్రపంచం అనుకున్నట్లుగా నేటి మనిషి తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు బాగుంటే చాలు అదే సుఖం అనుకుంటున్నాడు. మనిషి సంఘజీవి అనే వాస్తవం మర్చిపోతున్నాడు. చుట్టూ ఉన్నవారితోనూ, గ్రామముతోనూ, రాష్ట్రముతోనూ, దేశముతోనూ ప్రేమానుబంధం పెంచుకోవాల్సిన బాధ్యత నేటి మనిషిపై ఉంది. నేటి సమాజంలో ఎందరో అనాథులు, దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అనేక సమస్యల్లో చిక్కుకొని ఉంటున్నారు. ఆదరించే వారే లేక బాధపడుతున్నారు. అట్టి వారిని ఒక కంట కనిపెట్టుకొని ఉండవలసిన బాధ్యత నేటి మనిషికి ఉంది అని నేటి మనిషికి లేదా? మానవ సేవే మాధవ సేవ అన్న వాస్తవాన్ని మరచి ఎన్నెన్నో చేస్తాం. ఆపదలో ఉన్న తోటి వారిని మాత్రం నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాం. ఆలోచిద్దాం, పరోపకార గుణాన్ని మనం అమర్చుకుంటున్నామా? తోటి వారిని ఆదుకునే, ఆదరించే సహాయం చేస్తున్నామా? ఆలోచిద్దాం.